అభివృద్ధికి అహంకారానికి ఖమ్మం నియోజకవర్గంలో యుద్ధం జరుగుతోందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం నెహ్రూ నగర్లో న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి ఓ పెద్ద మనిషి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యక్తులు వస్తుంటారన్నారు. ఈ పోరాటంలో అభివృద్ధే గెలుస్తుందన్నారు. నిన్న ఓ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులను జీప్ల ముందు పరిగెత్తిస్తామంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అప్పుడే అధికారం వచ్చినట్లు భావించటం అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. ఎవరి దగ్గర తాను ఏమీ ఆశించలేదని, కేవలం అభివృద్ధి సంక్షేమంపైనే దృష్టి పెట్టారన్నారు. మిమ్మల్ని నమ్మిన వ్యక్తులను మోసం చేయడంలో మీకంటే దిట్ట ఎవరైనా ఉన్నారా అని తుమ్మలను ఉద్దేశించి పువ్వాడ ప్రశ్నించారు. తుమ్మలకు పాలేరు టికెట్ ఇవ్వలేదని కేసీఆర్ను తిడుతున్నారని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్. రైట్ రమాదేవి, ఖమ్మం నియోజకవర్గం రాజకీయాలు రోజు రోజుకైతే కాకపొట్టిస్తున్నాయి. మాటల తూటాలైతే పేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ సమీకరణలు అయితే పూర్తిగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఖమ్మం అభ్యర్థిగా తుమ్మల, అదేవిధంగా పాలేరు అభ్యర్థిగా పొంగులేటి ఖరారు కావడంతో అధికార బీఆర్ఎస్ అయితే ఆశనిపాతంగా అయితే మారింది. ఇద్దరు బలమైన నేతలు కావడంతో పక్కపక్క నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండడంతో బీఆర్ఎస్ ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి తన అనుచరులు చేసుకోవడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు ఏదైతే అభివృద్ధికి అహంకారానికి ఖమ్మం నియోజకవర్గంలో యుద్ధం జరుగుతుందని చెప్పేసి అయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొనడం, ఇది నెహ్రూ నగర్ లో న్యాయవాదుల సమక్షంలో కూడా ఇది జరగడంతో కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఖమ్మం నగర అభివృద్ధికి ఓ పెద్ద మనిషి అహంకారానికి మధ్య జరుగుతుందని చెప్పేసి, కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి వ్యక్తులు వస్తుంటారని చెప్పేసి పువ్వాడ అజయ్ అయితే బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఓ నాయకుడు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావుని ఉద్దేశించి ఓ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తే పోలీసులను జీపుల ముందు పరిగెత్తిస్తామంటూ మాట్లాడడం సిగ్గుచేటని చెప్పేసి అయితే పువ్వాడ అజయ్ పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అటు కాంగ్రెస్ పార్టీలోను ఇటు బీఆర్ఎస్ పార్టీలోను చేరడంతో అయితే వారు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తాను ఏదైతే పువ్వాడ అజయ్ తాను బీఫామ్ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్తే బందిపోటు దొంగల్లా ఖమ్మంలో చొరబడి ముగ్గురిని పార్టీలోకి చేర్చుకున్నారని చెప్పేసి తాను ఖమ్మంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగితే సినిమా ఏంటో చూపిస్తానని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చేతిలో ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే సీఎం కేసీఆర్ తుమ్మలను పిలిపించే అవకాశం ఇచ్చాడని చెప్పేసి అయితే మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్సీగా చేశారని కూడా చెప్పారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేశారని తెలిపారు. అయితే 2018 ఎన్నికల్లో జిల్లా బాధ్యతలు అప్పచెప్పి చూసుకోమంటే ఒకరిపై ఒకరు కత్తులు చూసుకొని ఓటమి పాలయ్యారని చెప్పేసి తానొక్కరినే వారి కత్తుల బారి నుంచి తప్పించుకొని గెలిచానని చెప్పేసి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొనడం, ఇటు పదవులు రాలేదని టికెట్లు రాలేదని కేసీఆర్ ను తొలదొనడం తప్పని, అతను గేట్లు తాకనీయబోమని అభ్యర్థులు గెలవబోమని అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే పువ్వాడ పేర్కొంటున్నారు. తాను ఇక్కడ అదేవిధంగా ఇక్కడే బిడ్డనని, ఇక్కడే భూమిపుత్రుడినని, ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్నానని, తనకున్న ఆతృత ఎవరికి లేదని చెప్పేసి అయితే ఎవరు పోటీ చేసినా రెండోసారి పాలేరు వెళ్ళడానికి సిద్ధపడుతున్నానని, అక్కడ అవకాశం రాకపోతే ఖమ్మం వస్తున్నారని చెప్పేసి కేవలం సెకండ్ ఫ్రీలాన్స్ ఏదైతే ప్రిఫరెన్స్ గానే ఖమ్మం వస్తున్నాడని చెప్పేసి అయితే పువ్వాడ అయితే దూషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పువ్వాడ కుటుంబానికి ఎప్పుడు కూడా మొదటి ప్రిఫరెన్స్ ఖమ్మమేనని చెప్పేసి ఆయన వెల్లడిస్తున్నది. అయితే ఇక దీనికి ప్రత్యర్థిగా బందిపోట్ల వల్లే ఖమ్మం వచ్చారని మంత్రి పువ్వాడ వ్యాఖ్యలకు అటు మాజీ మంత్రి తుమ్మల సైతం అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బరాబర్ పట్టపగలే ప్రజల సమక్షంలో వస్తామని చెప్పేసి మీరు ఆస్తులు దోచుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అయితే ఆయన పేర్కొనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే చర్చ కొనసాగుతుంది. ప్రజల ఆస్తులు దోచుకునే ఓ బందిపోటు ముఠాను తయారు చేశాడని పువ్వాడపై అయితే ఫైర్ అయ్యారు. ఇటువంటి బందిపోట్లకు వ్యతిరేకంగా, అరాచక శక్తులు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల గౌరవం తీసుకువచ్చేందుకు పువ్వాడకు వ్యతిరేకంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పేసి అయితే పువ్వాడ పేర్కొంటున్నారు. ఇక ఈ ఏదైతే ఇద్దరు ఒకరికొకరు అటాక్ కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఓవరాల్ గా ఈసారి ఎన్నికలు ఇరు పార్టీల ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నాయి. అటు పువ్వాడ ఇటు తుమ్మలు ఎవరికి వారు ప్రచారంలో జోర్పించుకుంటున్నారు. ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, అనుచరులను పార్టీకి మారకుండా ఒక చూడడం భాగంగానే పరిగణించింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ కౌంటర్లు ఇస్తూ ముందుకైతే సాగుతున్నారు.
ఇరు నేతలకు ఈ ఎన్నికలు కీలకం కావడంతో ఓటు బ్యాంక్ కాపాడుకోవడం అయితే తలమునకలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శస్త్రాలు ఉపయోగించుకుంటూ కేడర్ను పెంచుకుంటూ గెలిపే లక్ష్యంగా అయితే ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకి ఇంకా కొన్ని రోజులే ఉండడంతో అయితే పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ముందుగా ఇంకా కాకరేపే రాజకీయాలు అయితే ఖమ్మంలో కనిపించే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రమాదేవి, ప్రధానంగా ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇదే అటాక్ కొనసాగుతుంది. ఇరు పార్టీలు కూడా ప్రధానంగా ఇప్పటికీ మొన్నటి వరకు బీజేపీ ఫామ్ లో ఉందని చెప్పేసి భావిస్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2014 ఎన్నికల్లో ఒక సీటే బీఆర్ఎస్ గెలిచింది, అదేవిధంగా 2018 కూడా ఒక సీటే గెలిచింది. ఈసారి ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏదైతే పాలేరు నియోజకవర్గంలో బహిరంగ సభను ఆశీర్వాద సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. Right. తమ క్యాడర్ని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిర్చి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచే విధంగా అయితే ప్రత్యేక కార్యాచరణ అయితే ప్రణాళిక అయితే రూపొందించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.